అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది శ్రీ రామదేవుని కథ. నాగం భట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలమునొక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగం భట్టు. ఆయనకొక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగం భట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుతున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగి, అయ్యా, నేను ధనము సంపాదించుకున్నటకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? అయితే గంగ స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ వెడితే నీకు ధనము మూటగట్టి ఎవరు ఇస్తారు? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగారు. నాగం భట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రనిచ్చినారు. అతడిది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు రాణులకు ఇచ్చాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులు అయిరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణుల భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవృద్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామ లక్ష్మణులనిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామ లక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ అతిబల విద్యలను నేర్పెను. రాముడు తాటగిరి చంపి శివుని విల్లు విరచి సీతను పెళ్లి ఆడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమునకేగి లంకా దహనము చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని వారు ఆ విప్రునకు మరల రామదేవుని వ్రతకథా విధానము నిట్టు చెప్పిరి. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి
ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలకు, అంతా కలిసి